తిరుమల కొండపైనండి. మనం ఎప్పుడూ ఎళ్తామండి. పైకి కొండపైకి ఎళ్ళంగానే నరసింహస్వామిని చూడండి. తర్వాత వెంకటేశ్వర స్వామిని చూడాలని చాలామంది చెప్తారండి. కానీ మనం ఏ టైమో చూసుకొనండి తోసుకొని, తోసుకొని ఆ లైన్‌లో ఎళ్ళడం, పెద్ద స్వామిని చూసి ఆ చీకట్లో బయటికి రావడం ఇదేనండి ఎప్పుడు వరాహస్వామిని చూసింది. చాలా వేళ్ళ మీద లెక్క పెడతామండి. తిరుపతి అయితే చాలా సార్లు ఎళ్ళుంటాము. అలా వరాహ నరసింహస్వామిని చూసినప్పుడు మీరు ఇంకొక విషయం, చిన్న విషయం అండి. ఆ స్వామి గుడికి ఎదురుంగా మెట్లుంటాయండి. ఆ మెట్లెక్కి అవతలకెళ్తే అక్కడ వచ్చి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఉంటదండి. ఆవిడ 1800లో అప్పుడు జీవ సమాధి అయిపోయినట్టున్నారు. ఆవిడ ముత్యాల హారతి స్వామివారికి ముత్యాల హారతి ఇచ్చినట్టు ఎన్నో కావ్యాలు రాసినట్టు మనం చెప్పుకుంటూ ఉంటామండి. తరిగొండ వెంగమాంబ ఉచిత భోజనశాల అది ఉంటుందండి. మనం వెళ్ళినప్పుడల్లా పేరు చదువుతూ ఉంటాం. ఆవిడ జీవ సమాధి ఆయన ప్లేస్ వచ్చేసి మీరు అట్లా వరాహ నరసింహస్వామి గుడి ఎదురుగా ఆ మెట్లెక్కి అటు అవతల సైడ్కి వెళ్తే అండి అక్కడ ఉంటుంది చిన్నది మండపంలాగా ఉంటుందండి. పాతబడి డౌన్గా ఉంటుంది. చుట్టూ ఏదో స్కూల్ జరుగుతుందండి. స్కూల్ మధ్యలో ఒక చిన్న ప్లేస్ అండి. ఒక 10కి 10 అంత చిన్న మండపంలాగా ఉంటుంది. సమాధి ఉంటుంది. మరి టీటీడీ వాళ్ళు దాన్ని ఎందుకు ఉద్ధరించలేదో నాకైతే ఒరిజినల్‌గా ఉంటదని అలా వదిలేసారేమో. చాలా పాతబడిపోయి ఉందండి. చుట్టూ ఏదో గవర్నమెంట్ స్కూల్ ఏదో జరుగుతూ ఉంటది. మీరు ఈసారి ఎళ్ళినప్పుడు తిరుపతి గుడికెళ్ళినప్పుడు పెద్ద స్వామిని చూసే ముందు వరాహ నరసింహస్వామిని చూసి అట్లాగే ఆ గుడి ఎదురుంగా మెట్లెక్కి కొంచెం నడిస్తే అండి అక్కడ తరిగొండ వెంగమాంబ గారి సమాధి ఉంటుంది. మీరు దర్శించండి. ఆవిడ పేరు మీద ఉచిత ఇది ఉంటుంది కదండీ అన్నదానం. నేను చాలా సార్లు అక్కడ భోంచేస్తాను. నాకు ఇష్టం. వెళ్ళినప్పుడల్లా ఒక భోజనమైనా తరిగొండ వెంగమాంబ సత్రంలో భోజనం చేయాలనుకుంటూ ఉంటానండి. మీలో ఎంతమంది అలా భోంచేశారో నాకు తెలీదు. వెళ్ళి దేవుడి ప్రసాదం స్వీకరించడం నాకు ఇష్టం.